హాయ్ అండి. హలో, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై థియరీస్. సో, నేను రివ్యూ చెప్పబోయే ముందు చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి. సో, నా ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో, నేను నా ఛానల్‌లో ఏమేమి టాపిక్స్ మీకు డిస్కస్ చేస్తానంటే మూవీస్, మూవీ రివ్యూస్, సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్‌లో మూవీ సజెషన్స్, సిరీస్ సజెషన్స్ అండ్ రియల్ అన్సాల్వ్డ్ కేసెస్ అండ్ ఫ్యాంటసీ హారర్ స్టోరీస్ అండ్ మిస్టరీ థ్రిల్లర్స్. ఇవన్నీ నేను మీకు ఎవ్రీ వీక్ ఒక వీడియో ఆర్ 2 వీడియోస్ ఖచ్చితంగా పెడతానండి. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే స్ట్రేంజర్ థింగ్స్. సో, స్ట్రేంజర్ థింగ్స్ కోసం మనం చెప్పాలంటే మీకు ఇది తెలియాలంటే మీరు ముందు 4 సీజన్స్ ఖచ్చితంగా చూడాలి. సో, స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో, సిరీస్ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఒక క్లిఫ్ హ్యాంగర్తో వదులుతారు. అసలు లాస్ట్ 5 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ 5 మినిట్స్ కోసం అసలు ఆ సిరీస్ అంతా రన్ అయ్యేదా 5 మినిట్స్ కోసం అన్నట్టు ఉంటుంది. ఇక్కడ కూడా మన ల్యాగ్ కానీ బోర్ కానీ అస్సలు అనిపించదు. ఒక్కొక్కటి 1.5 అవర్ ఉంటుంది. అంటే టైం తెలియకుండా మొత్తం అలాగ అయిపోద్ది, ఒక ఒక ఈవెంట్ లాగా. సో, చాలా బాగుంది. సో, స్టోరీ కోసం నేను పెద్దగా ఏం డిస్కస్ చేయను, మీకు ఓన్లీ అవుట్లైన్ చెప్తాను. ఏమవుద్దంటే మీకు 4th సీజన్స్ లాస్ట్ సీజన్లో వ్యాక్నాని అప్సైడ్ డౌన్లోకి పంపించేస్తారు. పంపించిన తర్వాత తను మళ్ళీ వస్తాడని తెలిసి 11 అండ్ టీము తన కోసం వెతుకుతూ ఉంటారు, ఎక్కడున్నాడు ఏంటి అనేసి. సో, వెతుకుతున్న ప్రాసెస్లో జరిగిన కథే ఇది. సో, మనం స్టోరీ కోసం చిన్న చెప్పినా కూడా మీకు స్పాయిలర్స్ అనేది తెలిసిపోతుంది. సో, ట్విస్ట్లు అనేవి చాలా ఉంటాయి. మీకు ఫ్రమ్ ది బిగినింగే మీకు ట్విస్టులు ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మిస్ అవుతుంది. దాని తర్వాత వ్యాక్నా వచ్చాడని వీళ్ళకి అర్థమవుతుంది. సో, వ్యాక్నా ఎక్కడున్నాడు, ఏమైపోయాడు అని వెతుకుతూ ఉన్న ప్రాసెస్లో జరిగే ట్విస్ట్ అండ్ టర్న్స్ మింగిల్ అయిపోయి ఉంటుంది స్టోరీ. సో, నేను మీకు అసలు ఎక్కడ డిస్కస్ చేయను. సిరీస్ ఎలాగుందంటే సిరీస్ అయితే చాలా బాగుందండి. మీకు అసలు ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ చిన్న ఒక్క మినిట్ మిస్ అయిపోతే ఏం మిస్ అయిపోతామా అన్న ఒక్క ఎడ్రినలిన్ రష్ మెయింటైన్ చేస్తారండి. డైరెక్షన్, మ్యూజిక్, విఎఫ్ఎక్స్ అన్ని డిపార్ట్మెంట్ టాప్ నాచెస్లు. అసలు డఫర్ బ్రదర్స్కి అసలు మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక ఇలాంటి స్టోరీని డిజైన్ చేసినందుకు. అసలు మనకి ఎంటైర్ మొత్తం మీరు 4 సీజన్స్ చూసుకోండి, మీకు ఒక ఎడ్రినలిన్ రష్ అనేది కానీ, మీకు ఒక మంచి హారర్ చూస్తున్న ఫీల్ కానీ, ఒక రియల్ ఫ్యాంటసీ వరల్డ్ మనకి చూస్తున్న ఫీల్, ఆ వరల్డ్లోకి మనకి తీసుకెళ్ళిపోతారండి. అసలు నెక్స్ట్ లెవెల్ సిరీస్. ఇది ఈరోజు వీడియో. చూస్తూనే ఉండండి మై థియరీస్. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. కొత్త ఛానల్, కొంచెం తడబడుతున్నాను, అర్థం చేసుకోండి. ఒక 2, 3, 4 వీడియోలు చేసిన తర్వాత అలవాటు అవుతుంది. సో, ఎక్కడెక్కడ మిస్టేక్స్, ల్యాగ్స్, కొంచెం మాట్లాడడంలో తలబాటు ఏమైనా ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను వీడియో రికార్డ్ చేయలేదు, ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను. సో, ఇక ముందు వస్తూనే ఉంటాయి కొత్త కథలు, కొత్త అన్సాల్వ్డ్ కేసులు, కొత్త రివ్యూలు. ప్రతి సినిమా రివ్యూ ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా వంతుగా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.